వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి వీధి నుంచి అక్రమ ఇసుక రవాణాతో ఇబ్బందులు పడుతున్నామని వేములవాడ పట్టణ గీతా కార్మికులు వాపోయారు. మహాలక్ష్మి వీధి నుంచి ఇసుకను తరలిస్తున్న సమయంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో దుమ్ముతో ఇబ్బంది పడుతున్నామని ఆలయ నిర్వాహకులు అన్నారు. ట్రాక్టర్లు నడవడం వల్ల వచ్చే దుమ్ము ధూళితో ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇసుక ట్రాక్టర్లు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మొత్తం డస్ట్ కూకొని నీకు డస్ట్ అంతా పాయింట్ ఈ దుమ్ముడు వేలకి వస్తున్న దొంగ ట్రాక్టర్లు చేయబట్టి ఇది ఏంది? గుడికి వచ్చేటోళ్ళు లేరు, అన్నం తిందామంటే అన్నంలో డస్ట్ పడుతుంది. ఇది భోజనాలు చేసుకొని మాట్లాడుకునే దర్శన కష్టాలు కూడా భక్తులు కరువు అవుతున్నారు ఈ ట్రాక్టర్లు చేయబట్టి. టెంపుల్ దర్శనం చేసుకునే వాళ్ళు వచ్చేటోళ్ళు వంటలు అనుకుంటప్పుడు డస్ట్ పడుతుంది, ట్రాక్టర్లు చేయబట్టి దుమ్ము పడుతుంది. వాళ్ళ వంటలు అనుకునేది అట్లా వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా కరువు అవుతుంది. మా టెంపుల్కు గుడి చుట్టూ మొత్తం డస్టే. ఆల్రెడీ నేను మీడియా మిత్రులకి చెప్తున్నాను, నేను దయచేసి ట్రాక్టర్లు ఇళ్ళకి నడవద్దు. బార్గెట్ పెట్టి వెంటనే పోలీసులకు నమస్కారం చెప్తున్నా, ఎంఆర్ఓకు నమస్కారం చెప్తున్నా, ఆర్డీఓకి చెప్తున్నా, కలెక్టర్ చెప్తున్నా, ఎస్పీ చెప్తున్నా. నాకు ఇడికి ట్రాక్టర్లు నడవద్దు ఈ ఏరియాలకి. అక్కడ స్కూల్ పిల్లలు వస్తారు, గురుకుల పాఠశాల ఉంది, ఇక్కడ గుడి ఉంది. నాకు ట్రాక్టర్లు నడవకపోండి, నాకు భక్తుల ఇష్టాలు కావాలి. నాకు అంతే. ఈ డస్ట్ వద్దు, వాళ్ళ వంటలు ఉన్నదంతా దుమ్ము పడద్దు. ఈ గోశాల ఒకటి బొంగుటీగలు తలుగుతున్నాయి ఇక్కడ. మొత్తం వంటల మీద వండుకొల మీద అన్ని బొంగుటీగలు వెళ్తున్నాయి గోశాల చేయబట్టి కూడా. సిఐ గారికి, ఎస్పీకి, కలెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు మనవి దండం పెట్టి చెప్తున్నాం. మా గుడికి భక్తులు కరువు అవుతున్నారు ఈ ట్రాక్టర్లు చేయబట్టి, ఈ గోశాలు చేయబట్టి. వాళ్ళు అన్నం తినేటోళ్ళ మీద దుమ్ము పడుతుంది, అక్రమంగా కొడుతున్నారు.